మా వారు వచ్చినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇలా సపోటాలు మా పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తిన్నారనేసి. దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్‌గా సపోటా అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంటి దగ్గరికైతే ఆమె అస్సలు రాలేదు. సరే మా పక్కన ఒక తోటలాగుంది. అక్కడికైతే వెళ్లి చూసాము. అక్కడైతే సపోటాలు ఇంకా రాలేదని చెప్పారు. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చే దారిలో అయితే మా ఊర్లోనే లాస్ట్‌లో ఇలాగా షెడ్‌లేసుకొని అమ్ముతా ఉన్నారు. సరే తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. కావాలంటే కొన్ని పండ్లు కూడా తిని చూడండి, నచ్చితేనే తీసుకోండి అని చెప్పింది. సరే అని చెప్పి ఒక 2 పండ్లయితే తిన్నాము. నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చాలా తీయగా కూడా ఉన్నాయి. సరే అని చెప్పేసి 1 కేజీ అయితే తీసుకున్నాము. తర్వాత అయిపోతే మళ్ళీ తీసుకుందాంలే, ఎక్కువగా తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం ఎందుకని చెప్పి 1 కేజీ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. నార్మల్‌గా మేమైతే బాగా వాష్ చేసుకొని తోలుతో పాటు తినేస్తాం. కానీ మా పిల్లలిద్దరూ తోలుతో పాటు తినమని చెప్పి ఇచ్చామనుకోండి, తోలుకే సగం పండు అలాగే వదిలేస్తున్నారు. అందుకే నేను ఇలాగా తొక్కని నీట్‌గా చాకుతోటి పీల్ చేసి ఇచ్చామనుకోండి, శుభ్రంగా తినేస్తున్నారు. అందుకే మొత్తం పీల్ చేసి ఇచ్చేసాను మా చిన్నికైతే. మా చిన్ని చూసేటట్టుగానే వీడియో కానీ ఆన్ చేసామనుకోండి, ఇంకా మొదలు పెట్టేస్తుందనమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను కదా, అది మొత్తం గడగడ చెప్పేస్తుంది. తిను చపాతి తింటున్నాను.